ఎందుకనగా పురుషులు ముందు భోజన చెయ్యాలనే ప్రసక్తే లేదంట వేదాలలో. కానీ మన వాళ్ళు ఆ రకంగా తయారు చేశారు. భర్తలకు పెట్టి సేవలు చేసి భర్తలను వాళ్ళు తిన్నాక వీళ్ళు తినేటట్లు పెట్టారు. అది తప్పు. తింటే ఇద్దరు సమానంగా తినవచ్చు. లేకపోతే ఒకవేళ ఆమెకు ఆకలి ఎక్కువ వేసిందనుకో, ఏదైనా త్వరగా ముందుగానే పెట్టవచ్చు. భర్త ఎక్కడికైనా పోయింటానుకోండి పని మీద, అప్పుడు భర్త కోసం ఆగాల్సిన పని లేదు. కాబట్టి స్త్రీల పట్ల మహర్షి మనువు గారికి ఉన్న అగాధ శ్రద్ధకు ఇంతకు మించిన ప్రమాణం ఇంకేం కావాలి? భార్య పుత్ర స్వకామత, పత్ని పుత్రులను తన శరీరం వలనే ఎంచవలను. భార్యను పుత్రులను తన శరీరంలాగే అనుకోవాలట. మనువు గారి కథనం ప్రకారం భార్యను భర్త తన శరీరపు ఒక అంగము వలె చూడవలను. అంటే నా శరీరం ఒక అంగము ఏదైనా దెబ్బ తగిలితే నాకు బాధ కలుగుతుంది అంటే భార్యకు దెబ్బ తగిలినా మనకు బాధ అవుతుంది అని భార్యలను హింసించకుండా పుత్రులను చెప్పాల్సినటువంటి జ్ఞానం బోధించి ఈ విధంగా పెంచాలి అని చెబుతున్నాడు. ఈ ప్రసంగంలో స్త్రీ పురుషులకు సమానత కన్నా ఎక్కువ ఇచ్చారన్నమాట. అంటే పురుషుల కన్నా స్త్రీలు పురుషుల కన్నా సమానత ఎక్కువగా వాళ్లకు బెనిఫిట్ ఇచ్చారన్నమాట. ఎక్కువ అభేదం అంటే మేలు జరగాలి అని. ప్రాచీన కాలంలో చిన్న చిన్న నౌకల ద్వారా నది